ఇవాళ రేపు బంగారము లేకపోతే కంసేకము ఎండి వస్తువునో కొనాలంటే పైసలకు ఎంత తనకలాడాలనో మన అందరికి ఎరికేనా ముచ్చట్నే. మరి ఎండితోని ఏకంగా మంచాలు కుర్చీలు బల్లలు అమ్మో గయన్నీ చేయించుకున్నా సొంతంగా ఉన్నా ఎట్టుంటది మస్తుంటలే. ఊహించుకుంటేనే జబర్దస్త్ అనిపిస్తున్నది కదా. ఈ ముచ్చట ఇంటేనే మీకు అనిపిస్తే ఇంకా వస్తువులను అమ్మో చెప్పను, వార్తను చూడండి మీరే. ఇక జనరల్గా బాగా పైసలు ఉన్నోళ్ళ ఇంట్లో మనం ఇప్పటి వరకు చూసిన ఏందయ్యా అంటే ఒక ఎండి గ్లాసులో లేకపోతే పల్లెలో ఇంకా పోతే ఎండి పూజ సామాన్లను చూసినాం కానీ ఎండి మంచాలను చూసిల్లా, ఎండి డైనింగ్ టేబుల్లను చూసిల్లా, ఎండితోని ఎంతో అద్భుతంగా అలంకరణ చేసినటువంటి అద్దాలను చూసిల్లా, కుర్చీలను చూసిల్లా. అగో గీ అన్ని ఎప్పుడో టీపు సుల్తాన్ కాలంలో ఉన్నటువంటి రాజ దర్బార్లో ఉన్న ముచ్చట్లని చెప్తున్నావా అన్నయ్య అంటే కాదు కాదు, మన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో ఉన్న అత్తులయ్యాయి. అవులా మీరిన్నది బరాబర్ నిజమైన ముచ్చట్నే. ఇక ఇదివరదానిక మనం చెప్పుకున్న ఎండి సామాన్లు ఎవరియో కాదుల్లా, తెలంగాణ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ సార్ ఇంట్లో ఉన్న వస్తువులయ్యా ఇవన్నీ. ఇక ఇప్పుడు ఈ సార్కు సంబంధించిన ఎండి సామాన్ల ముచ్చట ఏదైతే ఉన్నదో మస్తు రచ్చకు చర్చకే దారితీస్తున్నది. మొత్తం రోజువుడ్ సీలింగ్ రాజభవనాన్ని తలదన్నే తట్టు ఈయన ఎండితోని బెడ్ను డైనింగ్ టేబుల్ ను కుర్చీలను కూడా చేపించుకున్నాడయ్యా. చేపించుకున్నాడే కాదు, ఇక ఈసారి గారి రాజభోగాన్ని చూసి అందరు నోరేలా పెడుతున్నారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ జడ్చర్ల ఎమ్మెల్యే ముచ్చట ఏదైతే ఉన్నదో సోషల్ మీడియాలో ఈ వీడియోను విడుదల చేసుడుతోనే మస్తు హాట్ టాపిక్ అయి కూర్చున్నది. మరి రాజావారి జీతం ఎంతనో గింత రాజభోగం లాంటి ఇల్లును కట్టుకున్నాడు, గింత విలాసవంతమైనటువంటి వెండి వస్తువులతోనే ఇంటిని అలంకరణ చేసుకున్నాడనంటే మా పెద్ద సౌకర్యం అని చెప్పి కొంచెం కారెడ్డలు ఆడుకుంటా కూడా కామెంట్లు పెట్టబట్టిండ్రు ఈ రాజావారి రాజభోగం చూసిన నెటిజన్లు. మరి సార్కు తెలిసి చూపించిండో తెలియక చూపించిండో తెలియదు కానీ మొత్తానికైతే ఈ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలల్లో కూడా చర్చలు బాగానే జరుగుతున్నాయట. కానీ ఏ మాట కామాటనే చెప్పాలి, సార్ గారి టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది అని జరంత పాజిటివ్ గా కామెంట్లు కూడా పెట్టేటోళ్ళు లేకపోలేదు. ఏదేమైనా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే సార్ ఇడిచినటువంటి ఈ వీడియో ఇక్కడతోని ఓడిచిపోతుందో లేకపోతే అందరి ఫోన్లల్లో వాట్సాప్లల్లో చక్కర్లు కొట్టుకుంటా ఆయనతో హైకమాండ్ చేతికే పోతుందో మనకు మాత్రం ఏం తెలుసు. వచ్చిన వార్త వచ్చినట్టు చదువుకుంటా పోడు తప్ప చేసేది ఏమున్నది. అయినా రాజకీయాలలో ఎప్పుడు ఏమైతుందో ఎవరు చెప్పలేరులా, మనకు మాత్రం ఏం తెలుసు. చూద్దాం. చూసిండ్రు కదా మన ధమాకా ఆర్తలు ఎట్లున్నాయి, మస్తున్నాయిలే. ఇంగిన్ని మంచి మంచి ఆర్తలతోని నేను మళ్ళా కలుతూనే ఉంటా, చూస్తూనే ఉండుండ్రు అప్పటిదానిక మన మెగా9 టీవీని అన్నట్టు ఎప్పుడు మర్చిపోయినా. మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలు మీకు నచ్చినాయి కాబట్టి మీకు దండం పెడితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకేమనిపిస్తే అది కామెంట్ చేయండి. అట్లనే మన మెగా9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోడు అమ్మతోడు అస్సలే మర్చిపోకుండ్రి. ఉంటామల్లా.